జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే మీరు మీ హస్బెండ్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఒక నెలకో 2 నెలలకో ఖచ్చితంగా మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అని చెప్పి అనుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. కానీ చూస్తే ఏమీ రాలేదు. అసలు మీరు వైసీపీలో ఉన్నారో లేదో కూడా తేల్చుకోవాల్సినటువంటి దుస్థితి. పేర్లు తీసుకొని రాదలుచుకోవట్లేదు నేను. మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళే, పార్టీలోకి రమ్మన్నటువంటి వాళ్ళే మీ ఎదుగుదలకి ఆపేసిన మాట వాస్తవమేనా? చేశారన్న, సహకరించారు, చేశారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేశారు, అన్నీ చేశారు. ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? తెలిసినా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. తెలీదు, అన్నకు తెలీదు, జగనన్నకు తెలీదు. జగనన్న వాస్తవంగా ఆడపిల్లకి ఇబ్బంది కలిగిందంటే ఆయన అస్సలు ఉపేక్షించే పరిస్థితి అయితే కాదు. ఏ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ ఏంటి, నా ఇబ్బంది ఏంటో ఇప్పుడు ప్రతిపక్షంలో చెప్తాను తప్ప, అన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని ఏ రోజు నేను చెప్పను అన్న, చెప్పను. ఆయనకి ఇప్పటికీ తెలియదు. వాస్తవంగా ఆ విషయం జగనన్నకు తెలిస్తే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగానే నన్ను ఉంచేవాళ్ళు. కానీ నేను టీడీపీలో పనిచేసి ఉన్నపాటుగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసి నేను ఒక స్థాయిలో ఉంటే ఎప్పటి నుంచో పార్టీ జెండా పట్టుకొని పార్టీలో కష్టపడి తిరిగి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, వాళ్ళకి ఎలా ఉంటుంది?